స్టోరీలు బిగిన్ చేస్తారు. ఏమని? ఉట్టి ఆ 29 గ్రామాలంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, సాధ్యం కాదు, కాబట్టి ఇవన్నీ కలవాల్సిందే. అమిత్ షా అదే చెప్పాడు, నీతి ఆయోగ్ ఆయన అదే చెప్పాడు, లేకపోతే సింగపూర్ నిపుణులు అదే చెప్పారు, కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కలపాల్సిందే. అక్కడ గ్రామస్తులు కూడా కొంత త్యాగం చేయడానికి సిద్ధపడాలి. ఇప్పటికే భూములు త్యాగం చేసిన వాళ్ళు ఆ ప్రాంతం అంతా డెవలప్ కావాలంటే అదే. ప్లస్ అక్కడే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి కాబట్టి ప్రాబ్లమే లేదు. అందుకని మనం దాంట్లో సిద్ధపడాలి. ఊరంటే ఉట్టి మన 29 ఊళ్ళే అనుకోవద్దంటూ బిగిన్ చేస్తారు అక్కడ. అలా కాకుండా 29 గ్రామాలే అనుకోండి, మిగతా ప్రజలు మనల్ని అందరినీ కన్విన్స్ 29 గ్రామాల్లో త్యాగం చేశారు కాబట్టి వాళ్ళకే రాజధాని ఉండాలి, అక్కడే అన్నీ ఉండాలి. అలాగని ఈ మిగతాదంతా అభివృద్ధి పాడవదు. అక్కడ అది కట్టారు, ఇక్కడ ఇది కట్టారు, ఆ ఊళ్ళో కియా కట్టారు, ఈ ఊళ్ళో గూగుల్ కడుతున్నారు, కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి అన్నటువంటి ప్రణాళికతో వెళ్తున్నారు. చంద్రబాబు విజన్ 100 ఏళ్ళకు ఉంటుంది, 200 ఏళ్ళ కాలం ముదిమన వాళ్ళు వచ్చిన తర్వాత కూడా బాగానే ఉంటుంది అని మనల్ని కనిపించేస్తారన్నమాట. ఈ దరిద్రమే మనకు పట్టిన శాపం ఆంధ్రాకి. దానికోసం ఆపుతున్నట్టు. నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధితో ఉంటే ఓపెన్ గా చెప్పండి, ఇదిగో 29 గ్రామాలే అనుకుంటున్నాం, ఎందుకు అనుకుంటున్నామంటే ముందు అది డెవలప్ చేసి ఆ తర్వాత ఇవన్నీ కలుపుదాం అనుకుంటున్నాం, ముందు ఇవన్నీ కలిపేస్తే అది డెవలప్ కాదనుకుంటున్నాం చెప్పు ఆ ముక్క. దెన్ పబ్లిక్ విల్ డిసైడ్ నువ్వు కరెక్టా కాదా అన్నటువంటిది. లేదు ఈ మొత్తం కలిపితే కానీ డెవలప్మెంట్ కాదు అన్నప్పుడు ఆ 29 గ్రామాల్లో కన్విన్స్ చేయి. ఉట్టి మీకు